షూర్. సో, బుక్‌మార్క్ ఫంక్షనాలిటీని మనం ఎప్పుడు వాడతామంటే, మనకి రిపోర్ట్‌లో మనం ఇక్కడ ఫిల్టర్స్ అవన్నీ పెట్టినప్పుడు, మన రిపోర్ట్ వాల్యూ చేంజ్ అవుతుంది గదా! లైక్ ఇప్పుడు నేను అలబామా అని క్లిక్ చేస్తే ఓన్లీ అలబామా డేటా మాత్రమే నాకు చూపిస్తుంది. అరిజోనా క్లిక్ చేస్తే ఓన్లీ అరిజోనా డేటా చూపిస్తుంది గదా! సో, బుక్‌మార్క్ అంటే ఏంటంటే, రిపోర్ట్ యొక్క ఒక పర్టిక్యులర్ స్టేజ్‌ని యాస్ ఇట్ ఈజ్ ఒక స్నాప్‌షాట్ లాగా బుక్‌మార్క్ తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం జస్ట్ ఆ బటన్‌ని క్లిక్ చేస్తే, మనం ఈజీగా ఆ పర్టిక్యులర్ స్టేట్, ఆ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్‌కి వాటిని రీచ్ అవ్వచ్చు. దీనికి మనం బుక్ మార్క్ వాడతాం. సో, హ్మ్, ఇప్పుడు నేనొక అలబామా యూజర్‌ననుకో, నేను ఆల్వేస్ ఒక అలబామా మీద క్లిక్ చేసి, దీంట్లో ఓన్లీ ఆహ్, లార్జ్ లార్జ్ బాక్స్, మీడియం బాక్స్, ఆహ్, జంబో బాక్స్. ఈ 3 ఇవి మాత్రమే నేను మల్టిపుల్ టైమ్స్ చూస్తాను ఈ ఇన్ఫర్మేషన్‌ని. సో, నాకు ప్రతిసారి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసి, ఇక్కడికొచ్చి మల్టిపుల్ సెలక్షన్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. జస్ట్ ఒక క్లిక్ ఆఫ్ బటన్‌లో నాకు ఈ సెలక్షన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేసి ఇలా డిస్‌ప్లే అవ్వాలని నేను అనుకున్నాననుకో, అప్పుడేం చేస్తాము, మనకు కావాల్సిన సెలక్షన్స్ చేసిన తర్వాత వ్యూ మీదకెళ్ళి ఇక్కడ బుక్ మార్క్స్ అన్న ఆప్షన్ ఉంటది. సో, బై డిఫాల్ట్ మీరు చూస్తే ఇక్కడ మనకి ఈ 3 పెయిన్స్ మాత్రం కనపడతాయి బై డిఫాల్ట్. ఇక్కడ నాకు ఈ ఫిల్టర్ పెయిన్ గూడా వద్దు అనుకుంటే మనం దీన్ని డీసెలెక్ట్ చేసేస్తే ఫిల్టర్ పెయిన్ గూడా రిమూవ్ అయిపోతుంది. సో, బై డిఫాల్ట్ ఈ 3 పెయిన్స్ మనకుంటాయి. ఇప్పుడు నేను బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు బుక్ మార్క్ అని ఇక్కడ యాడ్ అయిపోయింది గదా! సో, ఇప్పుడేం చేస్తాము, ఇక్కడ చూడు బుక్ మార్క్‌లో అదే కొద్ది ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది చూడు. యూజ్ బుక్ మార్క్ టు క్యాప్చర్ కీ డేటా ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ అదర్స్. ఫిల్టర్ డేటా టు గెట్ ది స్టేట్ యూ వాంట్ టు క్యాప్చర్ అండ్ దెన్ క్లిక్ యాడ్ కదా! సో, మనం చేసాం. మనం ఏం చేసాం, అలబామా యూజర్స్‌కి ఈ 3 కావాల్సినవి సెలెక్ట్ చేసి, మనకు కావాల్సిన స్టేట్‌కి తీసుకొచ్చాం రిపోర్ట్‌ని. ఇక్కడికొచ్చాక జస్ట్ మనం యాడ్ మీద క్లిక్ చేసామనుకో, బుక్ మార్క్ యాడ్ అయిపోతుంది. సో, బుక్ మార్క్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఒక బుక్ మార్క్ అనేది ఒక పర్టిక్యులర్ రిపోర్ట్ పేజ్‌తో టై అప్ అయ్యి ఉంటుంది. సో, దీన్ని నేనిప్పుడు బుక్ మార్క్ బుక్ మార్క్ అని మారుస్తాను. జస్ట్ బుక్ మార్క్ డెమో. ఓకేనా? సో, ఈ బుక్ మార్క్ డెమో అన్న పేజ్‌కి ఇది టై అప్ అయ్యి ఉంటది. ఓకేనా? సో, ఈ బుక్ మార్క్ నేమ్‌ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం పెడతాను, ఆహ్, అలబామా అని పెడతాను జస్ట్. ఓకేనా? హ్మ్. ఇది పెట్టిన తర్వాత హ్మ్, ఇట్లా ఇది రిపోర్ట్ ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి బుక్ మార్క్స్ క్రియేట్ చేసేసిన తర్వాత మనకొద్దు అనుకుంటే ఇట్లా మనం క్లిక్ చేసేస్తే ఇదయిపోతుంది. తర్వాత మనం మళ్ళీ ఫిల్టర్స్‌ని రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బుక్ మార్క్‌ని యాక్సెస్ చేయాలి అంటే దానికి 2 మెథడ్స్. ఒకటేంటంటే మళ్ళీ బుక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడికొచ్చి దీని మీద సెలెక్ట్ చేశామనుకో, చూసారా? దాని బుక్ మార్క్ మీద నేను సెలెక్ట్ చేయగానే ఇక్కడ వాల్యూస్ మారిపోయాయి. ఓకే. మళ్ళీ దీన్ని క్లియర్ చేయాలంటే అంతే సేమ్. ఈడికొచ్చి క్లియర్ చేసేసుకుంటాం వాల్యూస్‌ని. ఆ బుక్ మార్క్ నుంచి బయటకొచ్చేసాయి. ఇది చూసారా? ఇప్పుడు అది సెలెక్ట్ అయ్యలేదు. కానీ ఇలా వద్దు నాకు, ప్రతిసారి బుక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇలా చేయాల్సిన ఆప్షన్ నాకొద్దు అని మనం ఫీల్ అయ్యామనుకో, అప్పుడు మనం బటన్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, మనం ఇన్సర్ట్ ఆప్షన్‌లో మనం చూసాం. మనం ఒక టెక్స్ట్ ఐకాన్‌ని, బటన్స్‌ని, షేప్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా! సో, ఇక్కడ మనం ఏం చేస్తాము, యూజువల్‌గా జనాలేం చేస్తారంటే కొందరు డైరెక్ట్ ఇక్కడ బుక్ మార్క్ ఉన్న షేప్ వాడతారు. కొందరు డైరెక్ట్ బ్లాంక్ తీసుకుంటారు. లేదంటే కొందరు డైరెక్ట్ ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి ఇట్లా ఒక షేప్ వచ్చింది కదా! సో, దీన్ని ఇట్లా పెట్టి దీన్ని కొద్దిగా ప్రాపర్టీస్ మారుస్తారు. అంటే లైక్ జనరల్‌లో దీని టైటిల్ యాడ్ చేస్తారు. టైటిల్ ఏమని పెడదామంటే, మనకు టైటిల్ అవసరం లేదు. దీని లోపల ఫిల్లింగ్ టెక్స్ట్ ఇస్తే చాలు. ఒక నిమిషం షేప్ రెక్టాంగిల్ యాక్షన్‌లో మనము ఇక్కడ యాక్షన్ టైప్‌లో బుక్ మార్క్ సెలెక్ట్ చేస్తాం. సో, బుక్ మార్క్ సెలెక్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఈ యాక్షన్ అనేది ఏం డిఫైన్ చేస్తుందంటే ఫస్ట్ ఇది చూద్దాం. ఇదనేది జస్ట్ ఒక షేప్ అంతే. దీని మీద ఏం లేదు. దీని మీద క్లిక్ చేసినా ఏమవ్వదు గదా! ఇప్పుడు ఇక్కడ నేను పెట్టిన ఇక్కడ 2 2, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటేంటంటే విజువల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనం వాడుతున్న విజువల్ ఆబ్జెక్ట్స్ పవర్ బిఐలో. ఇది కాకుండా ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయంటే మనం ఇక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తాం కదా! టెక్స్ట్ బాక్స్ కానీ, బటన్స్ కానీ, షేప్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఇవి ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పవర్ బిఐలో. మనము ఈ ఆబ్జెక్ట్స్ ముందే చూసాం. ఈ ఇమేజ్ టెక్స్ట్‌ని మనం ఒక టైటిల్ ఇవ్వడానికి ఇలాంటి చోట యూజ్ చేస్తాం కదా! ఇక్కడ ఒక చోట ఇచ్చాం టైటిల్. చూడండి ఇట్లా మనం టైటిల్ ఇవ్వడానికి ఇలాంటివన్నీ మనం ఆ ఇమేజ్ బాక్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా హ్మ్, ఇంకా మనం
ఇప్పుడు మనకేం గావాలి? ఈ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ బుక్‌మార్క్ యాక్టివేట్ అవ్వాలి. సో, ఇలాంటివి అచీవ్ చేయడానికి ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి షేప్స్ ఇన్సర్ట్ చేసుకొని దాని ప్రాపర్టీస్ చేంజ్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే, ఇక్కడ యాక్షన్ అని ఉంది గదా! సో, బై డిఫాల్ట్ యాక్షన్ ఆఫ్ అయ్యి ఉంటది. మనం దాన్ని ఆన్ చేసామనుకో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇదేంటి? బ్యాక్ ఎళ్ళాలా? డ్రిల్ త్రూనా? డ్రిల్ డౌనా? ఇలాంటి ఆప్షన్స్. సో, మనం పేజ్ నావిగేషన్స్ అవన్నీ గూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో, ఇప్పుడు మనం బుక్‌మార్క్ చూద్దాం. సో, బుక్‌మార్క్ అని సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ ఉన్న బుక్ మార్క్స్ మన పవర్ పిఐ ఫైల్‌లో ఉన్న బుక్ మార్క్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు నేను అల్బామా అన్న బుక్ మార్క్ క్లిక్ చేసుకొని ఓకే చేశాను గదా! ఇప్పుడు అది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాం మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు డెస్క్‌టాప్‌లో పబ్లిష్ చేసినప్పుడు జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ క్లిక్ చేస్తే చూసారా? ఈ బుక్ మార్క్ వచ్చేసినాం మనం. అంటే ఈ అలబామా బుక్ మార్క్‌కి వచ్చేస్తుంది. బై డిఫాల్ట్. సో, ఇప్పుడు ఇలా ఉంది. కానీ నాకు ఇంకొక క్లిక్‌తోనే నేను ముందు స్టేజ్‌కెళ్ళిపోవాలి అంటే యూజువల్‌గా ఏం చేస్తామంటే అప్పుడు ఆహ్, ఇప్పుడు ఇది వితౌట్ ఎనీ ఫిల్టర్ ఉన్న స్టేజ్ కదా! సో, దీన్ని కూడా ఇంకొక బుక్ మార్క్ యాడ్ చేస్తాం. ఇక్కడికొచ్చి యాడ్ బుక్ మార్క్ చేసి ఇక్కడ ఏమని పెడతామంటే ఆల్ అని పెడతాం. ఓకేనా? సో, సేమ్ అంతే. ఇక్కడికొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను డిఫరెంట్ బటన్ ఇన్సర్ట్ చేశాను అనుకుందాం. సేమ్ అంతే ఇక్కడికొచ్చాను. ఇది మనం డైరెక్ట్ దీన్ని బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బై డిఫాల్ట్ యాక్షన్ ఇది ఆన్ అయిపోయి వచ్చింది చూడు. బుక్ మార్క్ టైప్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమని చెప్తాం ఆల్ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి. దీని మీద సెలెక్ట్ చేస్తే ఓన్లీ అలబామా వస్తుంది. దీని మీద సెలెక్ట్ చేస్తే ఆల్ వచ్చేసింది. కానీ ఇక్కడ మనకి నేమ్స్ కరెక్ట్‌గా లేవు గదా! సో, దీని లోపల ఏం చేస్తాము మనము మనం షేప్ తీసుకున్నాం కాబట్టి షేప్ లోపల మనకి ఏం ఆబ్జెక్ట్ రాయడానికి ఆప్షన్ ఉంటుందా? ఉంది. టెక్స్ట్ ఆన్ చేశాను. టెక్స్ట్ ఆన్ చేసి ఈ టెక్స్ట్ ఏమని చెప్తున్నానంటే అలబామా. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ నాకు సైజ్ కొద్దిగా ఎక్కువ కావాలి. సో, 20 కాదు ఇంకా ఎక్కువ పెడదాం. 28 ఓకేనా? టెక్స్ట్ సైజు, దాన్ని బోల్డ్ చేయడం, అండర్‌లైన్, ఇటాలిక్ ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఫాంట్ కలరు, సైజ్ ఇవి గూడా మనం మార్చుకోవచ్చు. ఇంకా షాడో ఎయాలంటే ఇవి, ఇంకా బటన్ గాని, అంటే కొన్ని ఈ బటన్ టైప్ ఫీల్ తీసుకురావాలంటే అవి మనం ఎలా అన్నా చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇంకా ఇదుంది గదా! ఇది ఆల్ గదా! సో, దీన్ని గూడా మనం ఇక్కడికొచ్చి షేప్ ఇలానే పెడదాం. స్టైల్‌లో మనం టెక్స్ట్ ఆన్ చేస్తే ఇక్కడ గూడా టెక్స్ట్ పెట్టొచ్చు. ఆల్ స్టేట్స్. ఇది ఇట్లా వచ్చింది కదా! కానీ ఇప్పుడు చూసామంటే మోస్ట్‌లీ మనం బటన్స్ ఇస్తున్నప్పుడు ఈ బటన్ దీంతో ఔట్ ఆఫ్ ఇది ఉంది. కానీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను సేమ్ యూజ్ చేశాను. సో, యూజువల్‌గా ఎలా చేస్తామంటే ఇలా మనం వాడినప్పుడు దీన్నే కాపీ చేసుకొని ఆహ్, దీంట్లో మనం యాక్షన్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏం పెడతాం? ఆల్ స్టేట్స్ అని పెడతాం. ఓకే. ఇది మనకయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్షన్‌లో చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇది నేను చేంజ్ చేయలేదనుకో, దీని మీద కంట్రోల్ క్లిక్ చేస్తే అలబామా వచ్చింది. దీని మీద కంట్రోల్ క్లిక్ చేసినా అలబామానే వస్తది. దీని మీద చేస్తేనే ఆల్ స్టేట్స్ వస్తాయి. ఎందుకంటే దీని ప్రాపర్టీస్‌లో యాక్షన్ కూడా మనం అలబామాకే పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! దీన్ని తీసేసి ఆల్ పెడతాం. ఆల్ పెట్టేస్తే ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అలబామా, కంట్రోల్ దీని మీద క్లిక్ చేస్తే ఇది ఆల్ వచ్చేసింది. ఓకేనా? సో, బుక్‌మార్క్ మనకి దేనికి పనికొస్తుంది అంటే, మనం ఇట్లా ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్‌ని, ఒక పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ స్టేట్‌ని మనం ఈజీగా యూజర్స్‌కి చూపించాలి అనుకుంటే, విత్ వన్ క్లిక్‌తో వాళ్ళు నావిగేట్ అవ్వగలగాలి రెండిటికి మధ్యలో అంటే, మనం ఇలా బుక్‌మార్క్స్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? అలా బుక్ మార్క్స్ యూజ్ చేయడం వల్ల మనకిలా అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు బుక్ మార్క్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి మెయిన్ థింగ్ మనం చూడాల్సిందేంటంటే, మన వ్యూ మీదకెళ్తే ఇక్కడ సెలక్షన్ అని ఒకటుంది. ఈ సెలక్షన్ అని ఆన్ చేశాననుకో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం యాక్చువల్‌గా డెవలప్ చేస్తున్నప్పుడు రిపోర్ట్ ఏం చేస్తామంటే, బుక్ మార్క్ మధ్యలో నావిగేట్ అవ్వడానికి ఇలా చేసుకుంటాం. ఈటికొస్తాం కదా! సెలక్షన్ బుక్ మార్క్. ఇప్పుడు అలబామా మీద క్లిక్ చేస్తే, ఇప్పుడు అలబామా బుక్ మార్క్ సెలెక్ట్ అయింది. ఆల్ మీద క్లిక్ చేస్తే ఆల్ సెలెక్ట్ అయింది కదా! ఇక్కడ మీరు చూస్తే ఇక్కడున్న ప్రతి అలబామా సెలెక్ట్ చేసినా, ఆల్ సెలెక్ట్ చేసినా అన్నీ నాకు కనపడుతున్నాయి గదా! అన్ని ఫిల్టర్స్ నాకు కనపడుతున్నాయి. ఇప్పుడు అలబామా ఫిల్టర్ మనం క్రియేట్ చేసిందే ఈ సెలక్షన్ కోసం గదా! ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత యూజర్స్‌కి నేను ఈ ఆప్షన్స్ చూపించాలనుకోవట్లేదు. ఓకేనా? సో, ఈడికొచ్చి నేనేం జేస్తానంటే ఫస్ట్ దీని సెట్టింగ్‌ని ఇంకొద్దిగా మారుస్తా. దీంట్లో ఏమని పెడతానంటే స్టైల్ ఉంది గదా! టెక్స్ట్‌లో ఓకే. అలబామా ఉంది. సో, దీని తర్వాత హ్మ్. ప్రొడక్ట్ కంటైనర్ హ్మ్. మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసాం?
జంబో, లార్జ్, మీడియం గదా! దీంట్లో ఈ టైటిల్‌లోనే మనం ఇక్కడ మెన్షన్ చేసాం గదా! ఇక్కడ మనకి కంటైనర్ టైప్ ఏముంటుంది జంబో, లార్జ్, మీడియం ఈ 3 ఉంటాయని మనం మెన్షన్ చేసేసాం దీన్ని. సో, ఒక్క నిమిషం దీన్ని సైజ్ తగ్గిద్దాం. ఓకే. 15 మనం ఇక్కడ ప్రొడక్ట్ కంటైనర్ ఇవే ఉంటాయని చెప్తున్నాం గదా! అప్పుడు మళ్ళీ ఎక్స్‌ట్రాగా వాళ్ళకి ఆ ఫిల్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, అలాంటప్పుడు ఏం చేస్తాము, ఒకవేళ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది. లేదంటే మనం అడిషనల్‌గా మళ్ళీ వాళ్ళు దీన్ని ఫిల్టర్ చేయాలి అని మనం అనుకోవట్లేదు. అప్పుడేం చేస్తామంటే హ్మ్. ఓకే. అప్పుడు నేను ఈ ఫిల్టర్ వాళ్ళకి చూపించను. ఇప్పుడేమవుతుంది, నేను అలబామా సెలెక్ట్ చేసినా ఈ ఫిల్టర్స్ ఉంటున్నాయి. ఆల్ సెలెక్ట్ చేసినా ఈ ఫిల్టర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నేను అలబామాకెళ్ళి ఈ ఫిల్టర్ ఉంది గదా! ఇక్కడ మీరు చూసారనుకో, రెండిట్లో ఇక్కడ ఈ ఈ ఇక్కడున్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు చూడండి, నేను దీని మీద క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయిందా? ఈ ఇదన్నమాట ఈ షేప్. ఈ షేప్ ఏంటంటే ఇది. ఇప్పుడు స్లైసర్ మీద క్లిక్ చేస్తే ఈ స్లైసర్ ఇది. ఇదుందా ఇది ఈ రిపోర్ట్. ఈ స్లైసర్ మిగతా ఉన్న అంటే మనకిక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ మనం వాడిన ప్రతి ఒక్క స్లైసర్‌కి, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి ఇక్కడ ఒకటి కనపడుతుంది. ఇప్పుడు నాకు ఇది ఆహ్, ఈ ఈ 2 నేను చూపించాలని అనుకోవట్లేదు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్ అయిందా? ది ఆల్ సెలెక్ట్ చేసి కదా! అలబామాలో నేను చూపించకూడదు అనుకున్నా కదా! సో, అలబామా సెలెక్ట్ చేసి ఈ స్లైసర్ మీద క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయింది. సో, దీన్ని హైడ్ ఫ్రమ్ విజువల్ మీద సెలెక్ట్ చేస్తా. ఓకేనా? సో, ఇది సెలెక్ట్ చేశాను అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకేంటి ఈ సెలక్షన్ గూడా నేను చూపించాలని అనుకోవట్లేదు. సో, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్ అయింది గదా! దాన్ని హైడ్ చేసేస్తా. ఇది గూడా నేను చూపించాలనుకోవట్లేదు. ఈ పారామీటర్ గూడా. దీన్ని గూడా హైడ్ చేసేస్తాను. ఓకేనా? ఇంకొకటి ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆహ్, నాకు అల్లమామలో డేటా తక్కువ ఉంటుందని తెలుసు కదా! సో, ఈ 3 చేశాను. ఆహ్, ఇట్లా మనం ఏదన్నా మన విజువల్‌లో చేంజెస్ చేసిన తర్వాత, ఈ స్లైసర్ దీని పక్కనకొస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ కనపడతాయి. దాని మీద క్లిక్ చేసి అప్డేట్ కొట్టాలి. మనం ఇట్లా అప్డేట్ కొడితేనే ఇది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆల్ మీద క్లిక్ చేస్తా. ఆల్ మీద నాకు అన్నీ మళ్ళీ కనపడతాయి. నేను ఆల్బమ్ మీద క్లిక్ చేస్తే ఈ 3 నేను అన్‌సెలెక్ట్ చేసేసా కదా! ఐ మీన్ విజువల్ నుంచి హైడ్ చేశా కాబట్టి అవి నాకు కనపడవు. ఒకవేళ నేను హైడ్ చేసి ఇలా అప్డేట్ కొట్టలేదనుకో, మనం వేరే విజువల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చేస్తే అవి మళ్ళీ కనపడడం స్టార్ట్ అయితాయి. సో, మనం ఏం చేంజెస్ చేసినా అప్డేట్ అనేది పెట్టడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, ఇంకొకటి ఏం చేద్దామంటే నేను ఇక్కడ టైటిల్ గూడా పెడదాం అనుకుంటున్నా. సో, అప్పుడేం చేస్తాము, సేమ్ ఈ కార్డ్‌నే కాపీ చేస్తా. ఈ కార్డ్‌నే కాపీ చేసి ఇక్కడ పెట్టేసి ఆహ్, ఇక్కడ నేను యాక్షన్ పీకేస్తా. నాకు యాక్షన్ వద్దు గదా! ఎందుకంటే ఇది నాకు ఆల్రెడీ విజువల్. ఈ విజువల్‌లో నేమ్ ఇట్లా పెద్దదిగా ఉంటే బాలేదు అని నేను ఫీల్ అయ్యాననుకో, ఈడికొచ్చి ఓన్లీ అలబామా అని పెడతాను. నేను చెప్పాలనుకున్న ఎక్స్‌ప్లనేషన్ మొత్తం ఈ టైటిల్‌లోనే అట్లనే ఉంచుతా. ఓకేనా? సో, ఇప్పుడు నేను అలబామా మీద క్లిక్ చేస్తే ఈ డేటా ఉంది. ఇప్పుడు ఆల్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ యాడ్ చేసాం గదా! ఆల్ మీద ఈ టైటిల్ కనపడుతుంది. దాని కింద ముందున్న స్లైసర్స్ కూడా కనపడుతున్నాయి. నాకు ఈ టైటిల్ ఓన్లీ అలబామాలో కనపడాలి. అప్పుడు నేనేం చేస్తా, ఆల్‌కొచ్చి దీని మీద సెలెక్ట్ చేసి దీన్ని షేప్‌ని హైడ్ చేసేస్తాను. హైడ్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి ఆల్‌ని అప్డేట్ కొడతా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆల్ మీద క్లిక్ చేస్తే ఆ టైటిల్ కనపడదు. అలబామా మీద క్లిక్ చేస్తే అది కనపడుతుంది. ఓకేనా? సో, అంటే దీనికి మీనింగ్ ఏంటి? ఇదే పేజ్‌లో మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ పెట్టుకొని ఏ బుక్ మార్క్‌లో ఏది కనపడాలి, ఏ బుక్ మార్క్‌లో ఏది కనపడకూడదు అన్నది మనం ఈ సెలక్షన్ అన్న పేజ్‌లో మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? మనము ఒక స్టేజ్‌లో ఇప్పుడు బై డిఫాల్ట్ నేను ఆల్ అన్న బుక్ మార్క్‌ని సెలెక్ట్ చేసుకున్నాననుకో, అదెళ్ళిపోయింది. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి పబ్లిష్ చేస్తే బై డిఫాల్ట్ యూజర్స్‌కి ఇది కనపడుతుంది. అంటే ఈ స్టేజ్ కనపడుతుంది. తర్వాత యూజర్ అల్బామా మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళకది కనపడుతుంది. అంటే మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే పబ్లిష్ చేస్తామో ఆ స్టేట్ కనపడుతుంది యూజర్స్‌కి బై డిఫాల్ట్. ఓకేనా? ఇట్లా మనకి ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాపింగ్ ఉంటే గూడా మనం దాన్ని సెలక్షన్స్ బట్టి, బుక్ మార్క్స్‌ని బట్టి మనకు కావాల్సిన డేటాను మాత్రమే చూపించి, మనకొద్దనుకున్న డేటాని రిమూవ్ గూడా చేయొచ్చు. ఓకేనా? సో, ఇంకొకటి మనం డ్రిల్ త్రూలో హ్మ్.
ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. అంటే ఈ ఈ ఇది బుక్ మార్క్స్ అయిపోయింది. బుక్ మార్క్స్‌లో ఇదే మనకున్నది కంటెంట్. కాకపోతే ఈ ఈ మనం ఇట్లా ఆబ్జెక్ట్స్‌ని ఇన్సర్ట్ చేస్తాం గదా! దీన్ని ఎలా వాడతాం అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లైక్ ఇప్పుడు సమ్ రాండమ్ షేప్ నేను ఈసారి సరే ఒక ఓవల్ షేపే తీసుకున్నాను అనుకుందాం. సో, దీన్ని మనం డ్రిల్ డౌన్ కింద వాడాలి అంటే సేమ్ ఎగ్జాక్ట్ అంతే. ఇక్కడికొస్తాము. ఇప్పుడు దీని మీద ఏం యాక్షన్ లేదు. దీనికేదైనా యాక్షన్ చేయాలంటే యాక్షన్ ఆన్ చేస్తాం. ఆన్ చేసిన తర్వాత ఏం యాక్షన్ కావాలి? ఇప్పుడు నేను చూడండి అల్బామా మీద క్లిక్ చేశా కంట్రోల్ క్లిక్. ఇప్పుడు దీని ఏం క్లిక్ చేసినా ఏమవ్వదు గదా! ఇప్పుడు దీనికి నేను యాక్షన్ గనక బ్యాక్ అన్న యాక్షన్ ఇచ్చాననుకో ఆహ్, బ్యాక్ కాదు సారీ. ఇక నేను డ్రిల్ త్రూ ఆప్షన్ ఇచ్చాననుకో మనకి డ్రిల్ త్రూ ఉన్నవన్నీ కనపడతాయి. ఇందాక మనం చూసాము లాస్ట్ క్లాస్‌లో మనం ఈ డ్రిల్ త్రూ పేజ్ క్రియేట్ చేసుకున్నాం గదా! అంటే ఈ మెయిన్ పేజ్ నుంచి మనం ఆహ్, రైట్ క్లిక్ ఇచ్చి ఈ డ్రిల్ త్రూ పేజ్‌కి ఎళ్ళొచ్చు అని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం గదా! ఇట్లా రైట్ క్లిక్ కాకుండా మనం డైరెక్ట్ ఇట్లా బుక్ బు ఆహ్, దాన్ని ఆబ్జెక్ట్‌లో యాక్షన్ టైప్ డ్రిల్ త్రూ ఇచ్చి డ్రిల్ త్రూ విండోని సెలెక్ట్ చేసామనుకో, డ్రిల్ త్రూ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి కంట్రోల్ క్లిక్ చేస్తే ఆహ్, బై డిఫాల్ట్ మనకు అక్కడికి తీసుకెళ్తుంది. సారీ ఒక్క నిమిషం. దీన్ని ఇక్కడ కాదు. యాక్షన్ డ్రిల్ త్రూ కదా! ఓకే. ఓకే. ఒక డేటా పాయింట్‌ని సెలెక్ట్ చేసి తర్వాత దీని మీద క్లిక్ చేయాలి. సారీ. సో, డ్రిల్ త్రూ మనకి ఆహ్, ఇప్పుడు ఇది చూడండి ఇక్కడికొచ్చిన తర్వాత ఈ బ్యాక్ కమాండ్ గదా! ఈ యాక్షన్ మీరు చూస్తే ఇక్కడ బ్యాక్ అని ఉంది. సో, ఇది మనం ఒక పేజ్‌కి డ్రిల్ త్రూ ఆప్షన్ ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ పవర్ బిఐ యాడ్ చేసేస్తుంది. సేమ్ కంట్రోల్ క్లిక్ పట్టుకుంటే మనం ముందు ఏ పేజ్ నుంచి వచ్చామో అక్కడికి. డైరెక్ట్ దీని మీద వచ్చి మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసినా ఇది ఎళ్ళదు. ఇట్లా ఈ యాక్షన్ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒక డేటా పాయింట్‌ని సెలెక్ట్ చేయాలి. డేటా పాయింట్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డ్రిల్ త్రూ చేయొచ్చు. లేదంటే ఒక డేటా పాయింట్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే డ్రిల్ త్రూ అయిపోతుంది. సో, ఇది మనం అంత ఎక్కువ యూజ్ చేయము. ఇప్పుడు చూడండి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి చేయొచ్చు కదా! లేదు ఇలా ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే కూడా మనం ఒక ప్లెయిన్ ఒక ఆబ్జెక్ట్‌ని ఇన్సర్ట్ చేసి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్‌లో మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? పేజ్ నావిగేషన్స్ కూడా ఉంటాయి. ఇంకొకటేంటంటే అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే నేను డ్రిల్ త్రూ చేయట్లేదు. ఇప్పుడు ఈ పేజ్‌ని కొద్దిగా రీనేమ్ చేస్తాను. ఈ మెయిన్ పేజ్ అని పెట్టాను. దీన్నేమని పెడతానంటే ఆహ్, డీటెయిల్స్ పేజ్ అని పెడతాను. ఓకేనా? సో, ఇప్పుడు ఆహ్, నాకు మెయిన్ పేజ్ నుంచి ఇప్పుడు నాకు డ్రిల్ త్రూ చేయాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ పేజ్ నుంచి డీటెయిల్స్ పేజ్‌కి నేను నావిగేట్ అవ్వాలనుకుంటున్నా. సో, ఇక్కడ పేజ్ నావిగేషన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇవన్నీ పేజెసే కదా! అన్ని పేజెస్ ఇక్కడ చూపిస్తాయి. సో, ఇక్కడ ఈ పేజ్ డీటెయిల్స్ పేజ్ అన్న పేజ్‌ని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడేమవుతుందంటే దీని మీద నేను సెలెక్ట్ చేశాననుకో, ఈ పేజ్‌కి నన్ను తీసుకెళ్తుంది. ఇదెప్పుడు వాడతామంటే ఇది కైండ్ ఆఫ్ బుక్ మార్క్ లాగానే గదా! కానీ దీన్ని బుక్ మార్క్ అనం. ఎందుకంటే మనకి సెపరేట్‌గా ఒక పేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది డీటెయిల్స్ అన్నదాన్ని. మనం ఒక క్లిక్ ఆఫ్ బటన్‌తో ఈ పేజ్ నుంచి ఆ పేజ్‌కి ఎళ్ళాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఈ ఆప్షన్ వాడతాం. సో, ఇవి గూడా యూజువల్‌గా యూజ్ చేయం. ఎందుకంటే పేజ్ ఏవేవి ఉన్న యూజర్స్‌కి తెలిస్తే వాళ్ళు ఆ పేజ్‌ని డైరెక్ట్‌గానే నావిగేట్ చేయొచ్చు కదా! లేదు యూజర్ ఓన్లీ ఒక్క పేజ్‌నే చూస్తాడు. ఆ పేజ్ నుంచి వాళ్ళకి కావాల్సిన పేజ్‌కి నావిగేట్ అయితారు. నావిగేట్ అయిపోయి తర్వాత ఈ బ్యాక్ బటన్ యూజ్ చేసుకొని మళ్ళీ మెయిన్ పేజ్‌కొస్తారు అన్నప్పుడు ఇలాంటి బటన్స్ ఇవ్వచ్చు. ఈ బటన్స్‌లో మళ్ళీ ఇంక అంతే. స్టైల్ చేంజ్ చేసి ఇక్కడ ఏ పేజ్‌కి నావిగేట్ అయితాము ఇలాంటి ఆప్షన్స్ రాస్తాం. మనకు కావాల్సిన షేప్‌లో బటన్స్ ఇచ్చుకొని. లైక్ డీటెయిల్స్ పేజ్ అన్ని డీటెయిల్స్ ఇస్తే డీటెయిల్స్ పేజ్‌కెళ్తామని తెలుస్తుంది గదా! ఇది వాడితే. లేకపోతే క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఒక బటన్ లాగా షేప్ ఇచ్చామనుకో, దాని మీద వాళ్ళు క్లిక్ చేసినప్పుడు డీటెయిల్డ్ వ్యూ వస్తుంది. ఏ సేల్ ఏంటి ఈ టైప్‌లో. అంటే అర్థమైంది గదా! మనం ఒక ఈ ఈ ఇలాంటి షేప్స్ ఇవి వాడి మనం మల్టిపుల్ థింగ్స్ అచీవ్ చేయొచ్చు. ఒక నావిగేషన్ చేయడం గాని, అప్లై స్లైసర్స్, క్లియర్ స్లైసర్స్ ఇప్పుడు నేను ఆహ్, ఈ క్లియర్ స్లైసర్స్ వాడి చూపిస్తాను. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికొద్దాం మనం. ఇప్పుడు మనము ఇక్కడ ఆల్ మీద సెలెక్ట్ చేస్తే ఇట్లా స్లైసర్స్ వచ్చాయి కదా! దీన్ని స్లైసర్స్‌ని క్లియర్ చేయడానికి నేను దీన్ని కమాండ్ లాగా పెట్టాననుకో, ఇక్కడ ఏం చేస్తానంటే క్లియర్ ఆల్ స్లైసర్స్ కమాండ్ పెడదాం. ఓకే. ఇప్పుడు జంబో బాక్స్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ స్టేట్, ప్రావిన్స్, అరిజోనా సెలెక్ట్ చేద్దాం.
ఇప్పుడు చూడండి. ఇది క్లిక్ చేస్తే స్లైసర్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఇదెప్పుడు మనకొస్తుందంటే, మనం పైన ఒక 7, 8 ఒక 10 స్లైసర్స్ ఇచ్చామనుకో, సో, యూజర్ వచ్చి ఒక్కొక్క స్లైసర్ అంటే వాడికి కావాల్సిన కాంబినేషన్‌ని ఒక పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ చూడాలనుకుంటున్నాడు. అప్పుడేం చేస్తాడు? తనకి మొత్తం యాక్సెస్ ఉందనుకో, ఫస్టు ఏషియా కంట్రీ అట్లా ఒక 5, 6 ఫిల్టర్స్ పెడతాడు కదా! ఆ ఫిల్టర్స్ అన్నిటిని ఒకేసారి రిమూవ్ చేద్దాం అనుకుంటే, మనం ఈ ఫంక్షనాలిటీ ఇచ్చామనుకో ఇక్కడ యాక్షన్స్‌లో, సో, తను ఒక్కసారి దీన్ని క్లిక్ చేసేస్తే మొత్తం స్లైసెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడేం జేసుకోవచ్చు దీన్ని కొద్దిగా మనం రెక్టాంగిల్ ఇచ్చుకొని హ్మ్. దీన్ని కొద్దిగా రౌండ్ చేద్దాం. సో, దీని లోపల ఫిల్ ఏం చేస్తాము స్టైల్‌లో ఆహ్, క్లియర్ ఆల్ ఫిల్టర్స్ అని నేమ్ ఇచ్చేస్తాం. అప్పుడు యూజర్‌కి తెలుస్తుంది గదా! సో, అప్పుడు యూజర్‌కి ఏం తెలుస్తుంది? ఓకే. ఈ బటన్ నేను క్లిక్ చేస్తే ఈ పేజ్‌లో అప్లై అయిన స్లైసర్స్ అన్నీ క్లియర్ అయితాయని తెలుస్తుంది. సో, అప్పుడు వాళ్ళు దాన్ని క్లిక్ చేసుకొని ఈ స్లైసర్స్ అన్నీ క్లియర్ చేసుకుంటారు. అట్లా. ఓకేనా? ఇట్లా మనం ఈ బటన్ ఫంక్షనాలిటీని, ఇక్కడున్న యాక్షన్ అన్న దాన్ని అలా యూజ్ చేస్తామనమాట. ఈ యాక్షన్ అన్న ఫంక్షనాలిటీని. ఓకే. సో, బుక్ మార్క్స్ ఒక్కసారి రీక్యాప్ చేస్తే బుక్ మార్క్స్ 2 టైప్స్. ఒకటేంటంటే ఆబ్జెక్ట్స్ అన్ని బుక్ మార్క్స్‌లో సేమ్ బుక్ మార్క్స్‌ని చూడాలంటే వ్యూకెళ్ళి బుక్ మార్క్స్‌ని యూజ్ చేస్తాం. సో, మనం క్రియేట్ చేసిన బుక్ మార్క్స్‌లో అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. జస్ట్ స్లైసర్‌లో సెలక్షన్స్ మాత్రమే మారతాయి అనుకుంటే అది ఈజియెస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ బుక్ మార్క్స్. బుక్ మార్క్స్ క్రియేట్ చేసి మనం జస్ట్ ఇట్లా ఒక బటన్ యాడ్ చేసి ఆ బటన్‌లో బుక్ మార్క్ సెలెక్ట్ చేసి బుక్ మార్క్ ఇచ్చేస్తాం. బుక్ మార్క్ నేమ్ ఇచ్చేస్తాం. ఓకేనా? ఇలా కాదు నా బుక్ మార్క్‌లో ఒక బుక్ మార్క్‌లో కొన్ని ఆబ్జెక్ట్స్ కనపడతాయి. ఇంకొక బుక్ మార్క్‌లో కొన్ని ఆబ్జెక్ట్స్ కనపడవు అంటే, అప్పుడు ఈ సెలక్షన్ పేన్ గూడా ఆన్ చేసి, ఏ బుక్ మార్క్‌లో ఏవి కనపడాలో, ఏవి కనపడకూడదో సెలెక్ట్ చేసి, ఇక్కడికొచ్చి అప్డేట్ క్లిక్ చేస్తాం. అప్పుడు మనకి అది ఇదయిపోతుంది. అప్డేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మనం ఏం చేంజ్ చేయము. యాస్టరిస్క్ వాడతాము. ఇంకొకటి గ్రూపింగ్. ఆహ్, నేను బుక్ మార్క్స్‌ని గూడా గ్రూపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే, ఇది స్టేట్ లెవెల్ ఫిల్టర్ అవుతుంది కదా! ఈ బుక్ మార్క్‌లో. ఇంకా నీకు ఒక 10, 15 స్లైసర్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ లెవెల్ ఆఫ్ బుక్ మార్క్స్ చేయొచ్చు కదా! ఒకటి స్టేట్ లెవెల్‌లో చేయొచ్చు. ఇంకోటి ప్రొడక్ట్ కేటగిరీ లెవెల్‌లో చేయొచ్చు సంథింగ్. అప్పుడు ఈ 2 బుక్ మార్క్స్‌ని నేను ఒక కింద గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేశామనుకో, ఈ 2 ఒక గ్రూప్ కింద యాడ్ అయిపోయాయి. ఇట్లా ఒక 10 బుక్ మార్క్స్ సింగిల్ పేజ్‌లో ఒక 10 బుక్ మార్క్స్ క్రియేట్ చేయాల్సిన యూజ్ కేస్ కూడా రావచ్చు అప్పుడప్పుడు. అప్పుడేమవుతుంది, మనకు కావాల్సిన బుక్ మార్క్స్ మాత్రమే ఒక గ్రూప్‌లో పెట్టుకొని, ఆ గ్రూప్‌కి నేమింగ్, రీనేమింగ్ చేసుకుంటాం. కానీ అడ్వైస్డ్ ఏంటంటే ఒక రిపోర్ట్ మొత్తంలో మోర్ దాన్ 10 బుక్ మార్క్స్ లేకుండా చూసుకుంటే బెటర్. ఎందుకంటే బుక్ మార్క్స్ ఉంటే కైండ్ ఆఫ్ ఈ స్టేట్‌ని బ్యాక్ ఎండ్‌లో అది సేవ్ చేయాలి గదా! సో, రిపోర్ట్ కొద్దిగా స్లో అవుతుంది. సో, బుక్ మార్క్స్ క్రియేట్ చేయడం, అవాయిడ్ చేయడం బెస్ట్. ఆహ్, దీన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే మనకి పారామీటర్ అని ఒక ఫంక్షనాలిటీ ఉంటది. అది వాడితే కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు బుక్ మార్క్స్ క్రియేట్ చేయడం. కానీ లేదు మన బుక్ మార్క్స్ ఖచ్చితంగా వాడాలి అంటే వాడతాం. ఓకేనా? హిండరెన్స్ ఏం కాదు. కానీ రిపోర్ట్ స్లో అవుతుంది అనంటే ఫస్ట్ చేసే చెక్ ఏంటంటే ఫస్ట్ చేసే 2, 3 స్టెప్స్ ఉంటాయి గదా! అంటే లైక్ ఎక్స్‌ట్రా డేటా లోడ్ అవుతుంటే దాన్ని పీకేయడము. ఇలాంటివి అట్లా విజువలైజేషన్‌లో చూసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన బుక్ మార్క్స్ ఏమన్నా వాడుతున్నామా? వాడుతుంటే ఎన్ని వాడుతున్నాం? అనేది విజువలైజేషన్‌లో వెరీ ఫస్ట్ స్టెప్ టు ఆహ్, లుక్ వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు ఆప్టిమైజ్ అవర్ రిపోర్ట్. ఓకేనా? సో, ఈ 2 పీకేద్దాం ఇప్పుడు. బుక్ మార్క్ చూసామా? హ్మ్. సో, నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే పారామీటర్స్. సో, ఈ పారామీటర్స్‌ది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక డెమో లాగా నేను పెట్టాను. సో, మళ్ళీ క్రియేట్ చేద్దాం ఇది ఓకేనా? హ్మ్. దీన్ని డూప్లికేట్ చేస్తాను. సో, పారామీటర్ అనేది మనకెప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ 2 యూజ్ కేసెస్ చెప్తాను. ఒకటేంటంటే, మనం ఇక్కడ సేల్స్‌ని చూపిస్తున్నాం గదా! అంటే ప్రాఫిట్ ఎంతొచ్చిందనేది చూపిస్తున్నాం. ఓకే. ఇది మనకొచ్చిన అబ్సల్యూట్ ప్రాఫిట్. కానీ ఒకవేళ మన కంపెనీలో ఇలాంటి ప్రొవిజన్ ఉంది. అంటే ఎవడైతే సేల్స్ ఏజెంట్ ఉంటాడో, వాడికి ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ఉందనుకో మన కంపెనీలో. మనం చేసిన మొత్తం ప్రాఫిట్‌లో వాడికొక 5% ఇవ్వాలి. సో, ఆ వాల్యూ 5% 10% అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతుంటది. ఫిక్స్డ్ వాల్యూ కాదు. మేబీ ఎవ్రీ మంత్ ఆ నంబరు మనం కొత్తగా డిఫైన్ చేస్తామనుకో, అప్పుడేం గావాలి, నేను 2 వాల్యూస్ చూపించాలనుకుంటున్నా. ఒకటి యాక్చువల్ సేల్ ఎంతయింది. ఇంకొకటి ఆ ప్రాఫిట్ ఆ యూజర్‌కి ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత మిగిలింది.
ప్రాఫిట్ నాకు అన్నది 2 చూపించాలనుకుంటున్నాననుకో, అప్పుడు ఇక్కడ మనకి యూజ్ కేస్ ఏంటి? ఒక వాల్యూ పారామీటర్ వాల్యూ ఉండాలి. ఆ వాల్యూని మనం ఈజీగా చేంజ్ చేయగలగాలి. మనం ఆ వాల్యూని మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూని మనం ఏదన్నా మెజర్‌లో గాని అట్లా యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ చేంజ్ అవ్వాలి. ఓకేనా? సో, దీన్ని మనం మెజర్స్ వాడి క్రియేట్ చేయొచ్చు. దీనికి మనం ఏం చేస్తాం? జస్ట్ ఇన్సర్ట్ లైక్ కాదు, మోడలింగ్‌లోకెళ్ళి మోడలింగ్‌లో న్యూ పారామీటర్ మీద క్లిక్ చేస్తాం. సో, పారామీటర్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యూమరిక్ వాల్యూ, ఇంకొకటి ఫీల్డ్స్. మనం ఎక్కువగా ఫీల్డ్స్ వాడతాం. న్యూమరిక్ వాల్యూ కూడా యూజ్ చేస్తాం. ఇవి 2 చూద్దాం. సో, ఫస్ట్ కేస్ ఏంటి? ఇలాంటి కేసు వచ్చింది. ఒక న్యూమరిక్ వాల్యూని మనం మల్టిపుల్ మెజర్స్‌లో వాడతాము. ఆ వాల్యూని ఒక్క చోట మనం చేంజ్ చేస్తే అన్ని చోట్ల ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయి డైనమిక్‌గా వాల్యూస్ రావాలి. సో, న్యూమరిక్ రేంజ్ మీద క్లిక్ చేస్తా. సో, ఇక్కడ ఏం చేస్తాను? ఈ పారామీటర్ నేమ్ ఏమని ఇస్తానంటే పారామీటర్ న్యూమరిక్ 1 అని ఇస్తా. ఎందుకంటే ఆల్రెడీ న్యూమరిక్ అన్న నేమ్‌తో నేను క్రియేట్ చేసినట్టున్నా. ఇక్కడేంటంటే నాకిది హోల్ నంబర్ ఉండాలి. సో, మినిమమ్ వాల్యూ 0 ఉంటది. మాక్సిమం వాల్యూ 100 ఉండాలని చెప్తున్నా నేను. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ గదా! సో, మాక్సిమం వాల్యూ 100 ఉండాలి. సో, ఈ పర్సెంటేజ్ నా కేస్‌లో 2.5 అలా ఉండదు. ఉంటే 1, 2, 3 అట్లే ఉంటదని మనం అనుకుందాం. ఓకేనా? సో, డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 5%. ఇట్లా నేనిచ్చేసి ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ స్లైసర్ టు దిస్ పేజ్ అని. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ ఈ నేమ్‌తో ఒక స్లైసర్ యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఇది క్లిక్ చేయలేదంటే మళ్ళీ మనం హ్మ్, ఈ స్లైసర్ కమాండ్ పెట్టి దాన్ని యాడ్ చేయాల్సి ఉంటది. ఓకే. నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్ అదొచ్చేది రానిస్తాను. ఓకే. ఇక్కడ చూసారా ఒక స్లైసర్ క్రియేట్ అయింది బై డిఫాల్ట్. సో, దీన్ని కొద్దిగా నేను రీషేప్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే. సెట్టింగ్స్‌లో ఎఫెక్ట్స్ విజువల్ బోర్డర్ ఆన్ చేశాను. ఓకేనా? సో, ఇప్పుడు న్యూమరిక్ వాల్యూ వచ్చింది కదా! సో, ఇప్పుడు జస్ట్ ఒక 5 ఇద్దాం ఇక్కడ. ఇప్పుడు నేనేమని చెప్పాను? మనకి కమిషన్ అయిన తర్వాత యాక్చువల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనేది ఒకటి కావాలనుకున్నాం కదా! సో, అక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేశాను. మెజర్ మళ్ళీ మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా? హ్మ్. దీన్నేమని రాస్తానంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అని రాస్తాను. అడ్జస్టెడ్ ప్రాఫిట్. ఎందుకు అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఇది? మనం యూజర్‌కి ఇయ్యాల్సిన సేల్స్ పర్సన్‌కి ఇయ్యాల్సిన కమిషన్‌ని రిమూవ్ చేస్తున్నాం కదా! సో, మనకి ప్రాఫిట్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? సమ్ ఆఫ్ ఇది మన డేటా ఏంటి ఇది? ఆర్డర్స్ డేటా కదా! ఓకే. సమ్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్డర్స్‌లో ప్రాఫిట్ అన్న కాలమ్ ఉంది మనకు డైరెక్ట్. దీన్ని సమ్ చేయాలి. సో, సమ్ చేసాము. కానీ ఇది మొత్తం మనం తీసుకోలేం కదా! కొంత ఏజెంట్‌కి, సేల్స్ పర్సన్‌కి ఇవ్వాలి కాబట్టి 1 మై ఇప్పుడు 5% కమిషన్ అనుకో పర్సన్స్‌కి, 5%కి పోంగా మిగిలిన అమౌంట్ కదా మన ప్రాఫిట్. సో, 95% మన ప్రాఫిట్. ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే. సో, మనం ఇక్కడ రిమూవ్ చేయాల్సిన వాల్యూ ఏంటి? 95 కదా! సో, ఇక్కడ మనం ఏం చేస్తాము 95% వాడాలి కాబట్టి ఈ పర్సెంటేజ్‌ని మనం మెజర్‌లో ఉండు. ఈ ఫార్ములా రాసాక చెప్తాను. ఈక్వల్స్ టు ఇక్కడ ఇప్పుడు నేను సారీ, ఇది రాసే ముందు ఇంకొక ఇది చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి యూజ్ చేస్తా కదా! అది ఎలా వచ్చిందని డౌటొస్తది. సో, మనం ఒక పారామీటర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూసారా? పారామీటర్ న్యూమరిక్ 1 అని మనం క్రియేట్ చేసాం కదా! ఇక్కడ 2 వాల్యూస్ క్రియేట్ అయితాయి. ఒకటేంటంటే మనం ఇక్కడ ప్రాపర్టీస్‌లో చెప్పాం కదా! 0 నుంచి 100 వరకు వాల్యూ రావాలి. విత్ ఇంక్రిమెంట్ ఆఫ్ 1 అది రావాలి అనుకున్నప్పుడు ఇది పాసిబుల్ రేంజ్. ఇదొచ్చి మనం సెలెక్ట్ చేసిన వాల్యూ. సెలెక్ట్ చేసిన వాల్యూ ఏంటి అనేది అది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన వాల్యూ మనం ఇక్కడ ఏదైతే వాల్యూ మారుస్తామో ఆ వాల్యూ అన్నమాట ఇది. ఓకేనా? అంటే మనం ఇది సీరీస్ క్రియేట్ అవుతుంది కదా! 1 నుంచి 100 వరకు, 0 నుంచి 100 వరకు. ఇది మనం ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌లో సెలెక్ట్ చేసిన వాల్యూ దీంట్లో రీడ్ అవుతుంది. ఓకేనా? మనం ఇది వాడాలి మన మెజర్‌లో. ఓకేనా? పారామీటర్ న్యూమరిక్ వాల్యూ, న్యూమరిక్ 1 అన్న వాల్యూ వాడాలి. సో, 1 మైనస్ ఇక్కడ ఏం చేస్తాం? పారామీటర్ న్యూమరిక్ 1 వాల్యూ. ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. 100 మైనస్ దీంతో మల్టిప్లై చేస్తాం. ఓకే. ఇది క్రియేట్ అయింది కదా! ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్‌ని దీంట్లో నేను పెడతాను. ఉండండి. ఇది పెట్టాక ఇది నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టేట్ ఆర్ ప్రావిన్స్ కాకుండా ప్రొడక్ట్ కేటగిరీ అట్లా పెడదాం. ఎందుకంటే అవైతే మనకి తక్కువ ఉంటే మనకి ఇక్కడ చూడడానికి ఈజీగా ఉంటుంది. ప్రొడక్ట్ కేటగిరీ.
ఓకేనా? ఈ 3 ఉన్నాయి. ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ సబ్ కేటగిరీలో ఎన్నున్నాయి చూద్దాం. ఓకే. ప్రొడక్ట్ కేటగిరీనే యూజ్ చేద్దాంలే. ఓకేనా? సో, ఇక్కడ మనం చూస్తే అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఎక్కువుంది ప్రాఫిట్ కంటే. ఇది తప్పు గదా! ఇది ఎందుకు ఎక్కువుంది అంటే, మనకి పర్సెంటేజ్‌లో మనం మాట్లాడుతున్నాం ఈ వాల్యూని. కానీ మన మెజర్‌లో మనం చూస్తే మనం ఏం చేసాం మన మెజర్‌లో డైరెక్ట్ మల్టిప్లై చేసాం గదా! పర్సెంటేజ్ అంటే దీన్ని డివైడెడ్ బై 100 చేయాలి గదా! సో, డివైడెడ్ బై 100 చేస్తే మనం ఇక్కడ ఇచ్చిన 10% అని ఇస్తున్నాం. కానీ అది 10% అంటే 0.1 గదా! ఆ 0.1 రావడానికి డివైడెడ్ బై 100 చేసామనుకో. ఇప్పుడు చూసారా? అంటే ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ మనకింతొచ్చింది. దాంట్లో మనం 10% కమిషన్ వాళ్ళకిచ్చేయంగా ఇంత వాల్యూ మిగిలింది. ఇప్పుడు కమిషన్ 50% అని పెట్టాననుకో, ఏమవుతుందో చూడండి. ఆటోమేటిక్‌గా వాల్యూ చేంజ్ అయిపోయింది కదా! సో, ఇది మనకి కరెక్ట్‌గా అవుతుందా? లేదా? అది చూడాలనుకుంటే సేమ్ డేటాని నేను టేబులర్ ఫార్మాట్‌లో ఇక్కడేసి చూపిస్తాను. ఓకేనా? సో, ఆర్డర్స్ నుంచి హ్మ్. ప్రొడక్ట్ కేటగిరీని ఇక్కడ తీసుకొస్తా. సో, ఈ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వాల్యూ ఇది కదా! అడ్జస్టెడ్ ప్రాఫిట్. ఓకేనా? ఈ సేల్స్ తీసేస్తా. సేల్స్ అవసరం లేదు. మనం ఓన్లీ ప్రాఫిట్‌ని కదా చూస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వాల్యూ 50% అని ఇచ్చా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? 177 దీన్ని కాపీ చేసి కరెక్ట్‌గా కాలిక్యులేట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? కాపీ వాల్యూ. ఇది కదా! అక్కడున్న వాల్యూ. బిఫోర్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఇది. ఇది ఆహ్ ఈ వాల్యూ ఇంటూ 0.5 కదా! 50% కమిషనే పోతుందన్నా కదా! ఎంతొచ్చింది? 88,677 చూసారా? 88,677 ఇట్లా మనం ఒక పారామీటర్‌ని వాడి మిగతా వాటికి కూడా అలానే వస్తుంది. ఇప్పుడు అట్లా లేదు. నేను 5% కమిషన్ పోతుంది. నా సేల్స్ పర్సన్ కంటే 5% కమిషన్ పోంగా మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఇంత మిగిలిందనమాట. అది మనం ఇట్లా విజువలైజేషన్‌లో చూపించొచ్చు. సో, ఈ పారామీటర్ వల్ల ఏమవుతుందంటే ఇట్లా మనం వాల్యూస్‌ని యూజ్ చేయొచ్చు. ఈ వాల్యూని 10, 20 మెజర్స్‌లో మనం యూజ్ చేసినా మనం ఈ ఒక్క చోట ఈ వాల్యూని చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఆహ్, మన వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఆ పారామీటర్ యొక్క యూసేజ్. ఈ వాల్యూ ఎలా ఉంటుంది పారామీటర్‌కి చూడాలి అని అనుకుంటే, ఇక్కడికొస్తే చూడండి. ఇది గదా! మనం న్యూమరిక్ రేంజ్ 1 క్రియేట్ చేసింది. సో, దీంట్లో ఇది గదా! అన్ని పాసిబుల్ వాల్యూస్ 0 నుంచి ఎందుకంటే ఇది జనరేట్ సిరీస్ 0 నుంచి 100 వరకు ఉంటాయి. విత్ స్టెప్ ఆఫ్ 1 అని పెట్టాం గదా! ఇప్పుడు చూడండి. విత్ స్టెప్ ఆఫ్ 0.5 అని పెడితే ఏమైతది? సో, విత్ స్టెప్ ఆఫ్ 0.5 పెడితే ఇక్కడెందుకు 1, 1 వచ్చిందంటే, మనం ఇక్కడ హోల్ నంబర్ అని చెప్పాం గదా! దీన్ని హోల్ నంబర్ కాదు, దీన్ని డెసిమల్ నంబర్ అని చేంజ్ చేస్తా ప్రాపర్టీని. అప్పుడు చూడండి ఏమవుతుంది. డెసిమల్ నంబర్ పెట్టి ఈ న్యూమరిక్ వాల్యూని 1 వరకు తీసుకుందాం. ఓకే. 1 డిజిట్ ఆఫ్టర్ ఆహ్, ఇప్పుడు చూడండి 0, 0.5, 1 ఇట్లా. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇంక్రిమెంట్ ఎంతుండాలి అనేది డిఫైన్ చేస్తుంది దీన్ని. ఓకేనా? సో, ఈ వాల్యూ అనేది ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఇక్కడ మనకు చూపిస్తుంది. కానీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ పారామీటర్ వాల్యూ ఓన్లీ ఒకటే ఈక్వల్ ఉంటది. ఈ కేస్‌లో దేనికి ఈక్వల్? 0.5కి ఈక్వల్. ఓకేనా? మనం ఒకవేళ ఓన్లీ 0.5 అని పెట్టామనుకో, ఇదెంత? జస్ట్ 0.5% కదా! 0.5% అంటే ఇది డివైడెడ్ బై 100 అయినప్పుడు 0.005 అయితది. సో, చూడండి వాల్యూ చాలా తక్కువే తగ్గింది కదా మనకి. సో, అర్థమైందా పారామీటర్? ఓకే. సో, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్టొచ్చి పారామీటర్‌ని మనం ఫీల్డ్‌లో గూడా క్రియేట్ జేయొచ్చు. ఇక్కడ జూడండి. మనం బుక్‌మార్క్‌లో ఏం జూసాము? బుక్‌మార్క్‌లో జూసినప్పుడు ఇట్లా హ్మ్. బుక్‌మార్క్‌లో బుక్‌మార్క్‌లో మనం చూసింది ఏంటి? పారామీటర్. ఆ! పారామీటర్ ఏంటి అంటే మనకి సేల్ వాల్యూ ఉంది. సో, ఒక సేల్ వాల్యూ ఉంది ఇక్కడ. కానీ మనకి డేటాలో కమిషన్ ఉందనుకో, మనకి సేల్స్ టోటల్ ఇంత ప్రాఫిట్ వచ్చింది కంపెనీకి. కానీ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సేల్ పర్సన్‌కి సేల్ చేస్తున్న ఏజెంట్‌కి మనం 5%, 10% ప్రాఫిట్‌లో కమిషన్ ఇస్తాం గదా! సో, ఆ వాల్యూ అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతూ ఉంటది. అప్పుడు ఈ మనకి ఎండ్ యూజర్ ఏమడిగాడు అంటే, నాకు ఇట్లా పారామీటర్ నా కమిషన్‌ని నేనిక్కడ మాన్యువల్‌గా ఎంటర్ చేస్తాను. మాన్యువల్‌గా ఎంటర్ చేస్తే నా రిపోర్ట్‌లో నాకు టోటల్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? కమిషన్ పోంగా రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత? ఇది నేను చూడాలనుకుంటున్నాను. ఈ కమిషన్ వాల్యూని నేను డిసైడ్ చేస్తాను అని చెప్పాడు. ఇలాంటి యూజ్ కేస్ వచ్చింది.
సో, ఇప్పుడు మనకి యూజ్ కేస్ ఏంటి ఇక్కడ? డైనమిక్‌గా యూజర్ ఒక వాల్యూని ఇన్‌పుట్ చేయగలగాలి. ఆ ఇన్‌పుట్ చేసిన దాని ప్రకారం మనకి మన రిపోర్ట్ అడ్జస్ట్ అయ్యి వాల్యూస్ చూపించాలి. ఇలాంటి యూజ్ కేస్ వచ్చినప్పుడు మనం న్యూమరిక్ పారామీటర్ యూజ్ చేస్తాం. న్యూమరిక్ పారామీటర్ యూజ్ చేసినప్పుడు అక్కడ డిఫైన్ చేసేటప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. అంటే 3 థింగ్స్ అంటే సారీ. ఆ రేంజ్ స్టార్టింగ్ ఏంటి? ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 100 వరకు ఎండ్ అవ్వాలి. ఇంక్రిమెంట్ మనం 0.5 వాల్యూతో ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇది ఆల్ పాసిబుల్ వాల్యూస్ అన్నమాట. ఈ పారామీటర్‌కి. ఇక్కడ చూడండి. ఇక్కడ మోర్ థాన్ ఇప్పుడు నేను 150 తీసుకుంటే ఇది తీసుకోకూడదు ఐడియల్లీ. చూడండి 150 తీసుకుంటే అది ఆహ్, ఆహ్, ఓకే. ఇక్కడ 150 నేను పెడితే గూడా బై డిఫాల్ట్ అది 100 తీసుకుంటుంది. ఎందుకంటే ఆ 100 కంటే ఎక్కువ ఎళ్ళకూడదు గదా! సో, ఈ హైయెస్ట్ ఎంత ఎళ్ళగలదు, మినిమమ్ ఎంత ఎళ్తది అన్న వాల్యూస్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. ఒకసారి డిఫైన్ అయిపోయిన తర్వాత ఇవి రేంజ్. ఈ రేంజ్‌లో మాత్రమే వాల్యూస్ తీసుకుంటది. ఇది కాకుండా ఔట్ ఆఫ్ రేంజ్ పెడితే అది ఎయిదర్ మాక్సిమం వాల్యూవో, మినిమమ్ వాల్యూవో తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత మనం మనకిట్లా పారామీటర్ క్రియేట్ చేయడానికి మోడలింగ్‌కెళ్ళి క్రియేట్ చేస్తాం. క్రియేట్ అయిన తర్వాత ఈ టేబుల్ ఐకాన్ ఉంది గదా! దీన్ని మనం స్లైసర్ కింద యాడ్ చేస్తాం. బై డిఫాల్ట్ అక్కడ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ అప్పుడు మనం సెలెక్ట్ చేయలేదు అంటే విజువల్ క్లిక్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడేసేస్తాం. ఇక్కడేసిన తర్వాత ఇంకంతే బై డిఫాల్ట్ అది స్లైసర్ లాగా వస్తుంది. ఇక్కడ మనం వాల్యూ ఇవ్వచ్చు. ఇలా వాల్యూ ఇచ్చిన తర్వాత నేనేం చేశాను, మనం కమిషన్ పోంగా రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత అంటే ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఏది, ఏది మనం డిసైడ్ చేస్తాం? ఈ ఎండ్ యూజర్ డిసైడ్ చేస్తాడు. అంటే మనం రిపోర్ట్ క్రియేట్ చేసి ఒక ఒక ఇప్పుడు తెలంగాణ స్టేట్‌కి స్టోర్ మేనేజర్ ఉన్నాడనుకో. స్టోర్ మేనేజరు తెలంగాణలో ఏమని చెప్పాడంటే 10% ఇస్తాను అన్ని సేల్స్ ఏజెంట్‌కి కమిషన్ అని చెప్తాడు. మేబీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ వాల్యూ 9% అయ్యుండొచ్చు. అంటే కొన్ని డెసిషన్స్ ఆ పర్టిక్యులర్ స్టోర్ ఓనర్ చూసుకుంటాడు గదా! సో, తనేమంటాడు నాకొచ్చిన టోటల్ ప్రాఫిట్‌లో నా స్టేట్‌కి నేను డిక్లేర్ ఆ పర్టిక్యులర్ ఈ 3 ఇయర్స్‌లో నేను డిక్లేర్ చేసిన ప్రాఫిట్ షేరింగ్ 10% గదా! సో, ఈ 10 అతను ఎంటర్ చేసుకుంటాడు. సో, సేమ్ రిపోర్టు వేరే స్టేట్ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మనకి మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి గదా! సేమ్ రిపోర్ట్ ఇప్పుడు జార్జియా స్టేట్ ఓనర్ చూస్తున్నాడనుకో, తనేమంటాడంటే నా స్టేట్‌లో 5% కదా కమిషన్. నేను ఓన్లీ 5 పెడతా అంటాడు. సో, అప్పుడు తనకి 2 వాల్యూస్ వస్తాయి గదా! ఇది డైనమిక్‌గా బేస్డ్ ఆన్ ఏ యూజర్ అయితే రిపోర్ట్ చూస్తున్నాడో వాళ్ళకి ఆ ఫంక్షనాలిటీ ఇవ్వాలి ఎండ్ యూజర్స్‌కి. ఈ ఫంక్షనాలిటీ ఇవ్వడం కోసం మనం ఇలా వాడతాం కదా! హ్మ్. ఓకేనా? పారామీటర్ యూజ్ అదనమాట. ఇవెట్లంటే ఇలాంటి యూజ్ కేసెస్ వచ్చినప్పుడు మన పారామీటర్ వాడతాం. లేదంటే మోస్ట్‌లీ వాడం. నేనైతే న్యూమరిక్ పారామీటర్ యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. కానీ యూజ్ కేసెస్ రావు అని మనం చెప్పలేం. ఇలాంటి యూజ్ కేసెస్ రావచ్చు కదా! అప్పుడు. అప్పుడు యూజ్ చేస్తాం ఈ పారామీటర్. అర్థమైందా? ఆ! హ్మ్. సో, ఇది న్యూమరిక్ పారామీటర్. ఇంకా నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్ ఏంది అంటే టెక్స్ట్ గాని ఫీల్డ్ బేస్డ్ పారామీటర్. ఆ ఫీల్డ్ బేస్డ్ పారామీటర్ ఎప్పుడు వాడతామంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఆఫీస్ సప్లైస్, ఫర్నిచర్ ఉంది డేటా. సో, ఇప్పుడు నాకు రిపోర్ట్ ఇలా కాదు. నాకు బేస్డ్ ఆన్ స్టేట్ కావాలి అంటే అప్పుడేం చేయాలి? మనం ఇది పీకేసి ఇక్కడ స్టేట్ పెడతాం. స్టేట్ ఎక్కడుంది మనకి? స్టేట్ ఆర్ ప్రావిన్స్ పెడతాం. అప్పుడు స్టేట్ ఆర్ ప్రావిన్స్ ప్రకారం ఆహ్, ఓకే. ఇక్కడ ఒకటే సెలెక్ట్ చేసాం కదా! ఇది పీకేస్తే స్టేట్ ఆర్ ప్రావిన్స్ ప్రకారం డేటా వస్తుంది. సో, ఇప్పుడు మనమంటే డెవలపర్స్ కాబట్టి మనం ఇలా చేంజ్ చేస్తాము. ఒకవేళ ఎండ్ యూజర్ ఉన్నాడనుకో, ఎండ్ యూజర్ ఇలా చేంజ్ చేయలేడు కదా! సో, ఎండ్ యూజర్‌కి మనం స్టేట్ లెవెల్‌లో ఒకటి రిపోర్టు, ప్రొడక్ట్ లెవెల్‌లో ఒకటి రిపోర్ట్ అట్లా మల్టిపుల్ రిపోర్ట్స్ క్రియేట్ చేయాల్సొస్తది. అలా వద్దు అని మనం అనుకున్నామనుకో, అప్పుడేం చేయొచ్చు, ఇట్లా ఒక స్టేట్ లెవెల్‌లో ఒకటి, అన్ని లెవెల్‌లో ఒకటి క్రియేట్ చేసేసి ప్రతిదానికి ఒక బుక్ మార్క్ యాడ్ చేసి ఆ బుక్ మార్క్ బటన్స్ ఇచ్చేస్తే వాళ్ళు దాని మీద క్లిక్ చేస్తే ఆ లెవెల్ రిపోర్ట్ కనపడుతుంది. కానీ నేనేమని చెప్పాను బుక్ మార్క్ యాడ్ చేసే కొద్దీ మన ఫైల్ హెవీ అయిపోతూ వెళ్తుంది కదా! ఫైల్ హెవీ అవుతుంది. అది అడ్వైస్డ్ కూడా కాదు. అప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఈ ఫీల్డ్ పారామీటర్స్ వాడొచ్చు. ఈ కేస్‌లో చూడండి. అంటే ఫీల్డ్ పారామీటర్ క్రియేట్ చేసాక ఏమవుతుంది? ఇక్కడ నాకేముంది టెక్నాలజీ ఇక్కడ ప్రొడక్ట్ కేటగరీ ప్రకారం ఉంది. ప్రొడక్ట్ కంటైనర్ క్లిక్ చేస్తే నాకు ప్రొడక్ట్ కంటైనర్ ప్రకారం రిపోర్ట్ వచ్చేస్తుంది. చూడండి జస్ట్ వన్ క్లిక్ ఆఫ్ బటన్. ఇది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను పారామీటర్ ఫీల్డ్‌ని ఎక్స్ యాక్సిస్‌లో పెట్టాను. ఈ పారామీటర్ వాల్యూని ఇక్కడ కవర్ చేస్తాను నేను. ఏదైతే క్లిక్ చేస్తానో దాని ప్రకారం డేటా నాకు మారుతుంది.
ఇది ఎలా చేస్తాము అంటే ఇది బేస్డ్ ఆన్ పారామీటర్ ఫీల్డ్ పారామీటర్ మనం యూజ్ చేసి చేస్తాం దీన్ని. దీన్ని మనం బుక్ మార్క్‌తో కూడా అచీవ్ చేయొచ్చు నేను ముందన్నట్టు. కానీ అది అడ్వైస్డ్ కాదు కదా! బుక్ మార్క్‌తో చేస్తే ఏమవుతుంది, మనకి హెవీ అయిపోతుంది. ప్రతిసారి దాన్ని ఏం చేంజ్ చేయాలన్నా బుక్ మార్క్ ఆప్షన్‌కొచ్చి బుక్ మార్క్స్‌ని, సెలక్షన్స్‌ని చూసుకొని చేయాల్సొస్తది. విచ్ ఈస్ నాట్ అడ్వైస్డ్. ఓకేనా? బుక్ మార్క్ అడ్వైస్డ్ ఓన్లీ ఎప్పుడు అంటే మనకు ఓన్లీ స్లైసర్ సెలక్షన్స్ మాత్రమే మారుతున్నాయి అన్న కేస్‌లోనే బుక్ మార్క్స్ క్రియేట్ చేస్తాం. ఇలాంటివి మనకి రిపోర్టే మారిపోవాలి అన్నప్పుడు ఐడియల్లీ ఇట్లా ఫీల్డ్ పారామీటర్ క్రియేట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను చేస్తంటే దీన్ని డూప్లికేట్ చేసి ఫీల్డ్ పారామీటర్ ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు స్క్రాచ్ నుంచి. ఇది రిమూవ్ చేసేద్దాం. హ్మ్. ఇది కూడా తీసేసి ఫస్ట్ మనకి ఇక్కడ స్టేటే ఉందనుకుందాం. హ్మ్. ప్రొడక్ట్ కేటగిరీ. ఓకేనా? ప్రొడక్ట్ కేటగిరీ ప్రకారం డేటా ఉంది. ఆహ్, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇక్కడ నా ప్రొడక్ట్ కేటగిరీ ప్రకారం ఉంది. కానీ ఈ ఎక్స్ యాక్సిస్ నాకు డైనమిక్‌గా చేంజ్ అవ్వాలి. ఒకసారి నేను ప్రొడక్ట్ కేటగిరీతో చూస్తా, ఒకసారి స్టేట్‌తో చూస్తా, ఒకసారి రీజియన్‌తో చూస్తా. నా ఇష్టం వచ్చినట్టు నాకు చూడడానికి ఈజీగా నాకు ఆప్షన్ కావాలి. సో, దానికేం చేస్తామంటే సేమ్ మోడలింగ్ ఇన్సర్ట్ పారామీటర్‌కెళ్ళి ఫీల్డ్ పారామీటర్ మీద సెలెక్ట్ చేస్తాం. ఓకే. సో, ఫీల్డ్ పారామీటర్ వచ్చాక పారామీటర్ ఫీల్డ్ 2 అని పెడతాను దీనికి. లేదంటే 1 అని పెడతాను. ఓకే. ఇప్పుడు మనకి పారామీటర్స్ యాడ్ చేయాలి కదా! ఇక్కడ కాలమ్స్ యాడ్ చేయాలి. అంటే ఏ కాలమ్ మీద మనకి పారామీటర్ క్రియేట్ అవ్వాలి అంటే. దీన్ని ఎలా చూస్తారు అంటే పారామీటర్ ఫీల్డ్‌లో ఆహ్, మనం ఈ ఎక్స్ యాక్సిస్ డైనమిక్‌గా ఏ ఏ కాలమ్‌కి చేంజ్ అవ్వాలో ఆ కాలమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? నాకు ఈ కేస్‌లో ఏమవ్వాలంటే ప్రొడక్ట్ నేమ్ ఓకే. యాడ్ అయింది. ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ కంటైనర్ ఇంకా నాకు రీజియన్ గూడా గావాలి. ఆహ్, ఓకే. ఇప్పటి వరకు ఈ మూడే సెలెక్ట్ చేస్తాను. ఈ 4 సెలెక్ట్ చేస్తా. ఇంకొకటి తర్వాత యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలో అది చూపించడానికి పనికొస్తుంది. ఓకే. ఇప్పుడు బై డిఫాల్ట్ నేను స్లైసర్‌ని గూడా అక్కడ పెట్టు అని జెప్పాను. ఓకేనా? సో, ఇది క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు ఇది బ్యాక్ ఎండ్‌లో క్రియేట్ చేయడానికి ఇక్కడ ఏమని చెప్పాను? మనం ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ అయ్యే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి బ్యాక్ ఎండ్‌లో అంటే బై డిఫాల్ట్ డేటా నుంచి వచ్చే కాలమ్స్ కాకుండా మనం ఒక మెజర్ క్రియేట్ చేసినా, ఒక కాలమ్ క్రియేట్ చేసినా, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసినా డాక్స్‌లో ప్రతి దానికి ఒక బ్యాక్ ఎండ్ డాక్స్ ఫార్ములా ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం అక్కడ చేసిన సెలక్షన్‌కి బ్యాక్ ఎండ్ డాక్స్ ఏంట్రా అంటే ఇది. ఓకేనా? మనం ఓకే చెప్తాం. దాన్నేం చేంజ్ చేయం. దీన్ని తర్వాత ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఓకేనా? సో, ఇది సెలెక్ట్ చేసాం. కొలాప్స్ చేద్దాం. సింగిల్ లైన్ చూపించి, దీన్ని కొద్దిగా రీషేప్ చేసుకుందాం. సేమ్ మన ట్రెడిషనల్ ఇక్కడికొచ్చి ఎఫెక్ట్స్‌లో మనం విజువల్ బోర్డర్ ఆన్ చేస్తాం. అప్పుడు ఎక్కడి వరకు ఉందో మనకి ఈజీగా తెలుస్తుంది. దాన్ని రీసైజ్ చేసుకోవడానికి, ఇట్లా మూవ్ అరౌండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ సేమ్ ఇప్పుడు ఫీల్డ్ 1 అని ఉంది గదా! ఇక్కడ నేను ఏది సెలెక్ట్ చేసుకున్నా నాకిప్పుడు ఏం ఫరక్ పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే, మనం ఈ ఫీల్డ్ వాల్యూని ఎక్కడ యూజ్ చేయలేదు గదా! ఇక్కడ మన ప్రొడక్ట్ కేటగిరీ యూజ్ చేసాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి, ఇక్కడ సేమ్ ముందులాగానే ఈ ఫీల్డ్ గూడా ఇక్కడ కొత్త టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఈ ఫీల్డ్ వాల్యూ ఉందా? సో, ఈ ఫీల్డ్‌ని ఇక్కడ వాడతాను. ఇక్కడ వాడి నేనిప్పుడు రీజియన్ మీద క్లిక్ చేస్తా. చూడండి ఈ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ప్రొడక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే ప్రొడక్ట్ కేటగిరీ మాత్రం అయింది. ఇప్పుడు ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే మల్టిపుల్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి కదా! ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో, మనకి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక్కటే సెలెక్ట్ అవ్వాలి కదా! అందుకని ఏం చేయొచ్చు దీనికి ఇక్కడికొచ్చి మనం లాస్ట్ క్లాసెస్‌లో చూసాం. స్లైసర్ సెట్టింగ్స్‌కొచ్చి దీన్ని టైల్ పెట్టేస్తా. ఓకే. టైల్ పెట్టేసి సెలక్షన్ టైప్‌లో నేనేం చేస్తా అంటే సింగిల్ సెలక్షన్ పెట్టేస్తా. అప్పుడు నేను ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేయగలను కదా! ప్రొడక్ట్ కేటగిరీ లెవెల్‌లో చూడాలంటే ఇలా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేశాక నేనేం రియలైజ్ అయ్యానంటే, ఈ ప్రొడక్ట్ నేమ్‌ని నేను అంత వాడను. కానీ నేను దాన్ని ఉంచుతాను. కానీ ఈ పర్టిక్యులర్ పేజ్‌లో నేను చూపించాలనుకోవట్లేదు. అప్పుడేం చేస్తాం సేమ్ ఇది ఒక స్లైసర్ విజువలే గదా! ఇక్కడ పారామీటర్ ఫీల్డ్‌కొచ్చి ఇక్కడ మనం అన్నీ సెలెక్ట్ చేసి అదర్ దాన్ ప్రొడక్ట్ నేమ్ చేస్తాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ అనేది ఈ పారామీటర్‌లో పార్టే.
ఇప్పుడు నేను ఈ పారామీటర్‌ని క్లిక్ చేస్తే ప్రొడక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఉంది. కానీ ఈ పర్టిక్యులర్ విజువల్‌లో కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు? మన ఫిల్టర్ ఆన్ థిస్ విజువల్‌లో మనం దాన్ని పీకేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి. ఇది చేశాక నేనేం రియలైజ్ అయ్యానంటే, నేను స్టేట్ లెవెల్‌లో కూడా డేటా చూపించాలి. దాన్ని ఈ పారామీటర్‌లో యాడ్ చేయడం మర్చిపోయాను అనుకున్నాననుకో. అప్పుడు ఏం చేస్తాం దాన్ని జస్ట్ ఈ పారామీటర్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో ఏంటో చూడండి. ఇక్కడ మన డిస్‌ప్లే నేమ్. ఇక్కడ ఏ నేమ్ అయితే వస్తుందో ఆ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇది దేని నుంచి వాల్యూస్ రీడ్ చేయాలి. ఈ ప్రొడక్ట్ నేమ్ అన్న వాల్యూ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆర్డర్స్ టేబుల్‌లో ప్రొడక్ట్ నేమ్ లోపల ఉన్న డిస్టింక్ట్ ఎంట్రీస్‌ని అది రీడ్ చేస్తుంది. ఈ 0, 1, 2, 3 అనేది సీక్వెన్స్. ఇప్పుడు నేను దీన్ని ఇలా పెట్టామనుకో. హ్మ్. ఏమైంది? ఇదేం చేస్తుందంటే మనం ఒక స్లైసర్ యాడ్ చేద్దాం. స్లైసర్ యాడ్ చేసినప్పుడు మనకి దీనికి ఒక సీక్వెన్స్ వస్తుంది గదా! అంటే ఫస్ట్ ప్రొడక్ట్ కేటగిరీ కనపడాలి. ఇలాంటి సీక్వెన్స్ వస్తుంది కదా! ఎందుకు ఓన్లీ ప్రొడక్ట్ కేటగిరీ కనపడుతుంది? ఓకే. ఇక్కడ ఇది సింగిల్ సెలక్షన్‌లో ఉంది. ఓన్లీ ప్రొడక్ట్ కేటగిరీ సెలెక్ట్ అయింది కాబట్టి. ఓకే. చూడండి సింగిల్ సెలక్షన్ తీసేస్తాను. ఆ! ఇట్లా నేమ్ కనపడుతుంది కదా! ఫస్ట్ నేమ్ వచ్చిన తర్వాత కేటగరీ, తర్వాత కంటైనర్, తర్వాత రీజియన్. ఈ ఈ సీక్వెన్స్‌ని ఏది డిఫైన్ చేస్తుందంటే ఇది. 0, 1, 2, 3 ఇచ్చామా, దాన్ని బట్టి ఈ సీక్వెన్స్ చేంజ్ అవుతుంది, యాడ్ అవుతుంది. అంటే రీజియన్ నాకు ఫస్ట్ కనపడాలి అనుకుంటే దీనికి 0 ఇచ్చేసి, దీనికి 3 ఇచ్చేస్తే అది లాస్ట్‌లో కనపడుతుంది. ఓకే. ఇది ఇప్పుడు క్రియేట్ చేశాక నాకు స్టేట్ కూడా ఉండాలని నేను ఫీల్ అవుతున్నా. అప్పుడు ఏం చేస్తాను, కమా పెట్టి కంట్రోల్ ఎంటర్ కాదు, షిఫ్ట్ ఎంటర్ సారీ. సో, మనం నెక్స్ట్ లైన్‌కి మూవ్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ మనం టైప్ చేయొచ్చు మాన్యువల్‌గా. ఇక్కడ నాకేం కావాలి, ఇది స్టేట్ కదా! దీని నేమ్ నాకు డిస్‌ప్లే నేమ్‌లో స్టేట్ అని ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇది సేమ్ నేమ్ ఆఫ్ అని పెట్టి మనకి నుంచి స్టేట్‌కి ఇక్కడ పేరు ఏమని ఉంది, ఇక్కడ స్టేట్ ఆర్ ప్రావిన్స్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసి దీని సీక్వెన్స్ నాకు 4 లాస్ట్‌లో కనపడాలి. ఓకేనా? అంతా ఓకే. ఓకే అనుకుంటే చూడండి. చూసారా? ఇప్పుడు స్టేట్ కూడా కనపడుతుంది. ఇక్కడ స్టేట్ కూడా కనపడుతుంది. ఇప్పుడు నేను స్టేట్ మీద క్లిక్ చేస్తే చూసారా? ఓన్లీ ఇలినాయ్, అలబామా ఇట్లా స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కనపడుతుంది. అలబామా మీద క్లిక్ చేస్తే అదే ఉంటది. మల్టిపుల్ క్లిక్ చేస్తే మల్టిపుల్ వస్తాయి చూడండి. అట్లా స్టేట్ లెవెల్ అంటే ఉన్న పారామీటర్‌ని ఇప్పుడు ఈ పారామీటర్ యాడ్ చేయడం వల్ల ఏమైందో మీరు గమనించారా? మనకి ఈ రిపోర్ట్స్‌ని మనం వై యాక్సిస్‌లో డేటా సేమ్ ఉండి, ఎక్స్ యాక్సిస్‌లో మనం మల్టిపుల్ కట్స్‌లో మనం డేటాని చూడాలి అనుకుంటే, అది ఇలా ఈ పారామీటర్ యూజ్ చేస్తే మనకు చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా? ఇది ఎలాంటి కేసెస్‌లో యూజ్ చేస్తామంటే, మనకి ఎండ్ యూజర్ నుంచి ఎలాంటి రిక్వెస్ట్ ఉంటాయంటే, ఐ నీడ్ టు సీ సేల్స్ అమౌంట్ ఆర్ ప్రాఫిట్ బై రీజియన్ అంటాడు. ఇప్పుడు ఎలా క్వెషన్స్ ఎలా ఇస్తాడంటే, వాట్ ఈస్ ది హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ప్రోడక్ట్, వాట్ ఈస్ ది హైయెస్ట్ ప్రోడక్ట్ మేకింగ్ రీజియన్, వాట్ ఈస్ ది స్టేట్ విత్ హైయెస్ట్ ప్రాఫిట్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు ఎక్స్ యాక్సిస్లో చూపిస్తున్న వై యాక్సిస్లో చూపిస్తున్న డేటా సేమే, కానీ ఎక్స్ యాక్సిస్లో చూపిస్తున్న డేటా మారుతుంది కదా! ఇలా మారుతూ ఉన్నప్పుడు మనం ఇలా పారామీటర్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. ఇది ఈ పారామీటర్ అన్న టాపిక్ కొద్దిగా కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ లెవెల్ టాపిక్ అన్నమాట. కానీ నేను మీకు మనం డే టు డే యూజ్ చేసే ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ మీకు చెప్పాలనుకుంటున్నా కాబట్టి దీని గురించి డిస్కస్ చేసాం మనం ఇప్పుడు. ఇది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కొద్దిగా యూసేజ్ అవుతుంది. కానీ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ పవర్ బిఐ చేయడానికి ఈ ఈ పారామీటర్ ఇవి తెలియకపోయినా ఏం కాదు. ఈ ముందు మనం చూసుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయి గదా! రో లెవెల్ సెక్యూరిటీ గాని, ఎలా మెజర్ క్రియేట్ చేస్తాం, ఇలాంటివి తెలుసుండాలి పక్కాగా. కానీ గుడ్ టు నో టాపిక్స్ ఇవి. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? పారామీటర్ ఎందుకు, ఎలా యూజ్ అవుతుంది మనకి అనేది? ఈదర్ న్యూమరిక్ గాని, ఫీల్డ్ ఎక్కువ వాడతాం మనం. ఆ! డ్రాగ్ అండ్ డ్రాపు
అదేమో తెలీదు. నేనైతే ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఆ ఆప్షన్ ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ పారామీటర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అప్పుడు సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ అప్పుడు చేయలేదు అంటే మళ్ళీ ఆ విండోని ఎలా ఓపెన్ చేయాలో నేనెప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎందుకంటే ఇలా అయిపోతుంది గదా! తర్వాత నేనెప్పుడు ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ చూడలేదు. కానీ, కానీ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కంటే కూడా ఇలా చేయడానికి కంఫర్టబుల్ అవ్వడం బెటర్. ఎందుకంటే డాక్స్ కదా ఇది. సో, డాక్స్‌తో మనం ఎంత ఫ్ అకస్టమ్డ్ అయ్యి ఫెమిలరైజ్ అయితే మనకంత బెటర్. ఆ సింటాక్స్ కూడా అర్థమవుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటదేమో మరి గానీ, నేనెప్పుడు పారామీటర్ ఇప్పుడు మీకు చూపిచ్చాను గదా! ఇక్కడికొచ్చి న్యూ పారామీటర్. నేనెప్పుడు ఇలా గూడా పారామీటర్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు. నా వర్క్ నేనెప్పుడు చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఆల్రెడీ ఏదో ఒక నేను వర్క్ చేసిన ఫైల్‌లో ఈ పారామీటర్ ఉంటది గదా! సో, ఆ 2 ఫైల్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. సో, ఆ ఫైల్ నుంచి ఈ పారామీటర్ ఎగ్జాంపుల్ కాపీ చేసుకొని, నా దాంట్లో పేస్ట్ చేసేసి జస్ట్ నా ఫైల్‌లో ఉన్న కాలమ్స్ రెఫరెన్స్ ఇచ్చేస్తాను. నేను ఇక్కడికొచ్చి ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. అంటే నిన్న నీ క్లాస్‌కి ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అదే ఫస్ట్ టైమ్ ఇట్లా నేను పారామీటర్ క్రియేట్ చేయడం. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎవడన్నా పారామీటర్ వాడాడు అంటే డైరెక్ట్ అక్కడికెళ్ళి ఆ పారామీటర్ ఇది కాపీ చేసేసుకొని మీ దాంట్లో పేస్ట్ చేసి కాలమ్ నేమ్స్ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎప్పుడైతే ఆ యూఐ వాడకుండా ఇట్లా కోడింగ్ రిలేటెడ్ వాడడం అలా ప్రాక్టీస్ చేసుకుంటారో మీకు చాలా యూజ్ అవుతుంది. నేను ఇది ట్రాన్స్‌ఫార్మ్ డేటా టైమ్‌లో కూడా చెప్పాను. అంటే మనం ఇట్లా స్టెప్స్‌ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ అయన్నీ చేయొచ్చు కదా! ఇక్కడ. కానీ మీరు కొద్దిగా ఎక్స్‌పర్ట్ అయిన తర్వాత మీకే అర్థమైతది. ఇట్లా మనము హ్మ్, ఇట్ ఇట్లా ఒక్కొక్క స్టెప్‌ని ఇలా యాడ్ చేసే బదులు మన ఈ కస్టమ్ ఎడిటర్‌కెళ్ళి మనం ఏమన్నా చేంజ్ చేయాలనుకున్న కోడ్ ఇక్కడ చేంజ్ చేయడం. ఇప్పుడు 20 కాలమ్స్‌లో టైప్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేంజ్ చేయడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్ అవుతుంది. ఇది మీరు స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండంగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆ! ఈ కోడింగ్ వైస్ చేయడానికే ప్రయత్నించండి ఎప్పుడైనా. యూఐ ఎలిమెంట్స్ యూజ్ చేసి కాకుండా. కాన్సెప్ట్‌లో ఏమన్నా డౌట్ ఉందా? పారామీటర్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేస్తాం? ఓకే మరైతే. సో, న్యూమరిక్ వాల్యూస్, పారామీటర్స్ అవి మనం చూసాము. ఇంకొకటి టూల్ టిప్ ఈ ఫంక్షనాలిటీ గూడా నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. కానీ ఆహ్, చూద్దాం. ఇవి గూడా తెలిసి పెట్టుకుంటే బెటరు. ఇదే లాస్ట్ టాపిక్ దీంట్లో ఇంకా. సో, టూల్ టిప్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఎలా కనపడతదో ఇక్కడ ఫస్ట్ చూపిస్తాను. ఇక్ దీంట్లో టూల్ టిప్ ఎనేబుల్ చేస్తే మనం ఓకే. పర్లేదు. క్రియేట్ చేద్దాం మళ్ళీ. ఆ! ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయింది గదా! టూల్ టిప్ సారీ. సో, ఇప్పుడు అన్ని స్లైసర్స్ క్లియర్ చేద్దాం. మనం ఆల్ సెలెక్ట్ చేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం బై డిఫాల్ట్ టూల్ టిప్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడున్న వాల్యూసే ఇక్కడ ఇక్కడ మనం న్యూమరిక్ వాల్యూ పెట్టలేదు కాబట్టి, ఆ వాల్యూస్ చూపిస్తుంది. ఆ టైప్ ఏంటో ఇలాంటివి చూపిస్తుంది. ఇట్లా కాకుండా టూల్ టిప్‌లో ఒక స్పెసిఫిక్ వాల్యూ కావాలి అని మనం అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది టూల్ టిప్‌లో ఇక్కడ చూపిస్తున్న ఈ వాల్యూ ఉంది గదా! ఈ వాల్యూనే ఇక్కడ చూపిస్తుంది. కానీ సమ్ ఆఫ్ సేల్స్ కాదు, నేను కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ చూపిద్దామని అనుకుంటున్నాననుకో, అప్పుడేం చేస్తాము, టూల్ టిప్‌లో ఆర్డర్ ఐడీస్ తీసుకొని కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ పెడతాం. ఇప్పుడేమవుతుంది, ఇక్కడున్న ఇన్ఫర్మేషన్‌తో పాటు కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ కూడా చూపిస్తుంది టూల్ టిప్‌లో. సో, మనం ఇక్కడ చూపించలేని ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా టూల్ టిప్‌లో చూపించాలంటే అది ఇక్కడ చూపిస్తాం. దీని గురించి మనం ముందు కూడా డిస్కస్ చేసాం. లైక్ న్యూమరిక్ వాల్యూస్ వాడినప్పుడు సమ్ కౌంట్ చూస్తాం. ఏదైనా టెక్స్ట్ వాల్యూస్ వాడినప్పుడు ఫస్ట్ వాల్యూ గాని, లాస్ట్ వాల్యూ గాని ఇలాంటివి టూల్ టిప్స్‌లో చూపిస్తాం. సో, ఇదేంటంటే ఇది జనరల్ టూల్ టిప్స్ ఇది. సో, కొన్నేముంటాయంటే ఆప్షన్స్ ఇవి కాకుండా మనం ఇట్లా ఒక పర్టిక్యులర్ గ్రాఫ్‌ని చూపించాలనుకుంటున్నాం. ఈ గ్రాఫ్ ఏమవుతుంది అంటే, ఇక్కడైతే మనకి 2 ఉంది. ఇప్పుడు అలబామా మీద నేను క్లిక్ చేస్తే, ఈ గ్రాఫ్ అలబామాకి చేంజ్ అయిపోయి కనపడుతుంది. ఇప్పుడు కాలిఫోర్నియా చేస్తే కాలిఫోర్నియా కనపడుతుంది. చూసారా? 40,000, 4,000 నుంచి 0.4 మిలియన్ అయిపోయింది. లేదు ఇలా వద్దు నాకు, నేను దీని మీద హావర్ చేసినప్పుడు నాకు ఈ గ్రాఫ్ ఈ పర్టిక్యులర్ దానికి అప్డేట్ అయిపోయి కనపడాలి అని మనం అనుకున్నామనుకో, దీన్ని మనం టూల్ టిప్ ఫంక్షనాలిటీ